రాహుల్ గాంధీ గారు ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు. వారిని కూడా నేను అడుగుతా ఉన్నా, హైకోర్టులో ఆల్రెడీ పిల్లు పడ్డది, ఒక ఎన్జిఓ వాళ్ళు వేసినారు, ఇది పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది అని. ఆ పిల్లు రాకముందే నీ ప్రభుత్వం ఇంత ఆగమాగం చేస్తుంటే, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే, గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనాడు 2 సార్లు వచ్చినారు ఒకటే నెలలో. రోహిత్ వేములా గారు చనిపోయినప్పుడు 2 సార్లు వచ్చినారు ఒకటే నెలలో. కానీ ఇటువైపు ఇప్పుడు కనీసం తిరిగి కూడా చూడట్లేదు, కనీసం ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలన్న ఆలోచన కూడా రాహుల్ గాంధీ గారికి వస్తలేదు. ఇదే రాహుల్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో ఆర్ఏ ఫారెస్ట్లో 800 ఎకరాల్లో 2500 చెట్లు కొట్టేస్తారంట. అంటే అక్కడ మెట్రో నిర్మాణం కోసం అక్కడ ఒకటి షెడ్ కడతారంట. అంటే ఇదే రాహుల్ గాంధీ గారు హడావుడి చేసినారు. అయ్యో ముంబైలో లంగ్ స్పేస్ లేకుండా పోతుంది, ముంబైలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, ఇన్ని 100 ఎకరాలు పోతే ఎట్లా కాంక్రీట్ జంగల్గా ముంబై మారిపోయింది అన్నారు. మరి ఇవాళ హైదరాబాద్, పశ్చిమ హైదరాబాద్ ఏమైపోయినా పర్వాలేదా? కేవలం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు రావడానికి, వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి, పిల్లల భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదా? ఉన్న కొద్ది లంగ్ స్పేసెస్ని ఇష్టం వచ్చినట్టు అమ్ముతారా? ఇది మీకు సమ్మతమైన రాహుల్ గాంధీ గారు?